ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం ధ్యాన యోగం నుంచి రెండవ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. రెండవ శ్లోకంలో యం సన్యాస ఇతి ప్రాహు యోగం తం విద్ధి పాండవ. దేన్నైతే సన్యాసం అని అంటున్నామో అదే యోగం అని కూడా చెప్పబడుతుంది. ఆధ్యాత్మిక భాషలో యోగం అంటాం. దానిని దీనిని వదిలిపెట్టడం సన్యాసం కాదు. సంకల్పాన్ని విడవనంత వరకు, అంటే బాహ్యంగా అవి ఇవి కావాలని కోరుకోవడాన్నే సంకల్పం అంటాం. కోరికలు అన్నీ సంకల్పం నుంచే ఉద్భవిస్తాయి. సంకల్పాలను పద్ధతిగా అదుపులో పెట్టుకోకుంటే వాటికి మనం బానిసలం కాక తప్పదు. సంకల్పాలు అవి ఇవి చేయమని ప్రోత్సహిస్తాయి. దాంతో వ్యక్తి కోరికల వలయంలో చిక్కుకొని వాటిని తీర్చుకోవడానికి కృషి చేస్తుంటాడు. ఈ విధంగా మనిషి ఎన్నటికీ పరిపూర్ణతను సాధించలేడు. వస్తు సేకరణ నాగరిక ప్రపంచంలో సరియైన విధానం కాదు. శక్తిని కొంత మళ్లించాలి. మానవుల్లో ఉన్న ఉన్నత పరిధిని చేరుకోవాలన్న సంగతి చాలామంది శాస్త్రవేత్తలు రాస్తున్నారు. చాలా పుస్తకాలు వస్తున్నాయి. మానవ జీవితం యొక్క ఆధ్యాత్మిక కలయిక సంకల్ప విరోధం వల్ల పొందగలం. కానీ ప్రపంచం అంతా వస్తు సేకరణ తత్వం విపరీతంగా పెరిగిపోతుందని అమెరికా వారి పరిశీలనలో తెలుస్తుంది. ఆ రకమైన పరిణామం వల్ల గాడిద క్యారెట్ని చూస్తూ నూనె గానుగను తిప్పుతుంటే తప్ప దానికి ఏ విధంగా చివరికి క్యారెట్ దొరకదో అదేవిధంగా పరిణామం మానవునికి సంభవిస్తుంది. వ్యక్తి కోరికల వెంట తిరుగుతూ మానవత్వాన్ని క్షీణింపజేసుకుంటున్నాడు. ఆధునిక నాగరికత ప్రపంచంలో ఏ విధంగా దీన్ని పరిశీలించి బయటపడాలన్న అంశంపైన చర్చలు జరుగుతున్నాయి. వేదాంతం ఈ విషయాన్ని చాలా కాలం క్రితమే యోచించి మార్గం చూపించింది. అవసరాలు సంతోషాలు తీర్చుకోవద్దని వేదాంతం ఏమీ చెప్పడం లేదు. ఒక పరిధికి వచ్చాక వాటి మీద దృష్టి ఉంచి యోచించడం అంటుంది. వస్తువుల వెంట పరిగెత్తడం ప్రవృత్తి, దాన్ని నిరోధించడం నివృత్తి. నాకు వద్దు అనుకునేది పోయి టీవీ ప్రకటన వల్ల బుద్ధి నశించి చూసినవన్నీ నాకు కావాలి అంటున్నాం. ఇతర దేశాల్లో మేధావులు ఈ ప్రకటనలకు వ్యతిరేకతను చూపుతున్నారు. ఈ ప్రచారాలకు డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంటుంది. అది అంతా మనమే చెల్లిస్తున్నామన్న సంగతి మనకు తెలియదు. దీనివల్ల వస్తువులు నిర్ణయించుకునే స్వేచ్ఛ కూడా నశిస్తుంది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా మానవుణ్ణి ఉన్నత విలువలపై మళ్లించడం అవసరం. సంగీతం, కళలు, నీతి నియమాలు, ఆధ్యాత్మికంగా ఇవన్నీ కూడా మన సంస్కృతి పరంగా మనకు వారసత్వంగా వస్తున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేయకుండా సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కేవలం శారీరకంగానూ ఇంద్రియాల వద్ద ఆగిపోవద్దు అన్న విషయం తెలివైన వారంతా యోచించాలి. మూడవ శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.